స్టార్ట్ అయిందా? అవునా, స్టార్ట్ చేస్తావా? బ్రహ్మాండం అలాగే ఉండాలి న్యాచురల్ గా. ఓకే. కాదండి, ఈయన పాడ్కాస్ట్ మొదలెట్టడం తేడాగా ఉంటుందండి అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఏమీ లేకుండా మొదలెట్టేసాడు ఈయన. కొన్నిసార్లు పర్లేదు రాజీవ్ ఇలా కూడా దొంగ ఇంకోటి అనిపిస్తుందేమో, ఆ సస్పెన్స్ లో పెట్టి చేద్దాం అనుకున్న వాళ్ళు అలా కూడా క్యాస్ట్ చేశారు. ఫస్ట్ డే ఒకవేళ ఆ సినిమా ఆడకపోతే, చిన్న కాంటెంట్ ఎవరైనా మంచి సినిమా ఆడుతుందంటే ఇది స్వాప్ చేసుకునే ఎబిలిటీ థియేటర్స్ ఉంటుందా సార్? సంవత్సరాలు పెద్ద హీరోలు గనక తలుచుకొని సంవత్సరానికి 2 సినిమాలు వస్తే అబ్బో ఇండస్ట్రీ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. క్లాపిన్ అనగానే హోల్ సెట్ కూడా అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు క్లాపిన్ లేదు, రెడీ 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 రెడీయా సార్, రెడీ రెడీ అంటుంటారు. వెనకున్నవాడు రోషన్, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, రోషన్ నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, హీరో అవుదాం అనుకుంటున్నావు అని అడిగా. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని చెప్పాడు. 2 మూవీస్ అయ్యాయి, ఒక వెబ్ సిరీస్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ హర్. రోషన్ నువ్వేం తప్పుగా అనుకోకురే. సుమ గారు డిఫరెంట్ లైన్ లో ఉంటారు, మీరు డిఫరెంట్ లైన్ లో ఉన్నారు. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఇన్ ద లాస్ట్ 27 years? మనకి సర్కస్ లో ఒక కప్పులు జగలు చేస్తాం కదా, అలా షీ యూస్ టు డూ. అండ్ థ్యాంక్స్ టు హర్, లేకపోతే ఈ ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు. ఎందుకంటే మీకు పెళ్ళైన కొత్తలో ఒక 1 year చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆల్ బ్లిస్ఫుల్, గో దేర్ డార్లింగ్ అని ఇంకోటి అని చాలా దగ్గరగా ఉంటాం కదా. 1 year వరకు హ్యాపీగా ఉంటారు కదా. 1 year తర్వాతే ప్రాబ్లమ్ స్టార్ట్. వైఫ్ ఎట్టకండి సార్, 1 year అయిపోయింది, అది ఇప్పుడు స్టార్ట్. అవునా? పాడ్కాస్టింగ్ ఇంటర్వ్యూకి ఒక డిఫరెన్స్ ఉంటుంది సార్. మేబీ వాళ్ళు తెలుస్తుందేమో మీకు. మోర్లీ ఏంటంటే ఇట్ ఈస్ టెక్నికల్ అప్రోచ్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్. సో ఈ హీరోస్ చుట్టూతో ఉన్న పర్సెప్షన్ బిల్డింగ్, అంటే ఒక క్యారెక్టర్ తీసుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎకో సిస్టమ్ చుట్టూతో బిల్డ్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈ బిల్డ్ అయ్యే క్యారెక్టర్ ఇంపార్టెన్సెస్ ఏంటి, వీటి ఎకో సిస్టమ్ వలన హీరోకి ఎటువంటి ఇమేజ్ బిల్డ్ చేస్తుంది, అది డైరెక్టర్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది. సో మోరల్స్ ఇలా ఉంటుంది. నాకు అది కొత్తగా అనిపించింది. బికాస్ మీరు సపోర్టింగ్ రోల్స్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ప్లేస్ లాస్ట్ 20-30 years నుంచి. సో ఐ థాట్ మేబీ ఈ మీరు మెజారిటీ ఆఫ్ రోల్స్ ప్లే చేసినవన్నీ అంటే ఐదర్ మీరు స్టోరీ లేదు స్టార్ట్ అయింది కాదండి. ఈయన ఈ పాడ్కాస్ట్ మొదలెట్టడం తేడాగా ఉంటుందండి అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఏమీ లేకుండా మొదలెట్టేసాడు ఈయన. బట్ ఎనీవే ఐ లైక్ ఇట్. ఎందుకంటే లేకపోతే మామూలుగా కామన్గా ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా, ఇంకోటి ఈరోజు కాకపోతే వినూతనంగా చేయొచ్చు. ఈరోజు మన హోస్ట్ ఎవరో తెలుసా, మన పాడ్కాస్ట్ నిర్వహించే వ్యక్తి ఎవరో తెలుసా, సందీప్ గారు, ఈజ్ ఫ్రమ్ గుంటూరు. అండ్ ఆయనకి అన్ని కెమెరాలు ఆయన వేసి ఉంటాం. సో అందరూ టీం కూడా మొత్తం అంతా ఆయన టీమే, మొత్తం అందరూ గుంటూరులో చక్కగా వర్క్ చేస్తున్నారు. సో ఇంతమందితోటి ఇక్కడికి వచ్చి పాడ్కాస్ట్ అనేది చేయడం అనేది నిజంగా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. దానికి ఎక్స్పీరియన్స్ గురించి డిఫరెంట్గా ఉంటుంది మీకు అని చెప్పేసి అలా మొదలు పెట్టాడు కాబట్టి అది కూడా నాకు బాగా నచ్చింది. ఎస్ సార్. కాదు సార్, మామూలుగా అందరిని ఇంట్రడ్యూస్ చేశాను, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను, అక్కడ నాకు రొటీన్ కాబట్టి నాకు అట్లా ఫ్రీక్వెంట్లో వచ్చేసి నేను బలవరే మీరు చేసిన విధానం నాకు నచ్చింది అంటున్నా. అయితే ఓ పని చేద్దాం. వెల్కమ్ టు ఇన్ టాక్స్ రాజు గారు. సో ఇందాక నేను చెప్తున్నట్టుగానే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ, ఒక వరల్డ్ అనుకోండి. మూవీలో ఒక హీరో అనే ఒక సెంటర్ ఇమేజ్ చుట్టూతా ఎమోషన్ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది, కరేజ్ ఉంటుంది, దాని చుట్టూతా క్రోధం ఉంటుంది, ఎనిమీస్ ఉంటారు. సో ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్లో ఈ కో యాక్టర్స్ ప్లే చేసిన వాళ్ళందరూ ఒక్కొక్క రోల్లో ఒక్కొక్క మినిమం టైం అయినా ఒక పాసిబుల్ ఇంపాక్ట్ అనేది హీరో మీద కానీ కథ మీద కానీ పడుతూ ఉంటుంది. సో మీరు ఇన్ ద లాస్ట్ 30 years నేను రీసెర్చ్ చేసినంత వరకుగా యూ హ్యావ్ బీన్ ద స్ట్రాంగెస్ట్ కో యాక్టర్ ఓవర్ ద 30 years ఇన్ ఆల్ ద ఫిలిమ్స్. నాకు ఎక్కడ అనిపించిందంటే, మేబీ మీరు కొంత చిన్న పాత్ర చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఉందనుకోండి, అతడు పార్దు క్యారెక్టర్ స్టార్ట్ అయ్యి ఈ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవాల్వ్ అయ్యి ఆ ట్రైన్ సీన్లో మీ ఇద్దరు డిస్కషన్ వల్ల అతనికి మీరు పార్దు అని తెలిసి అతను మీరు ఇంటికి వెళ్ళారు. సో స్టోరీ స్టార్టెడ్ ఫ్రమ్ దర్. అండ్ RRR ఉంది. సో RRRలో మీరు వెళ్ళి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వటం వల్ల దే రియలైజ్డ్, ఓకే వాళ్ళు గోండు జాతర ఒకళ్ళు ఉన్నారు, దే ఆర్ వెరీ సీరియస్, వాళ్ళు అంత ఈజీ కాదు అని.
అంటే మీ యొక్క క్యారెక్టర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాన్స్టెంట్గా వస్తూ ఉన్నాయి. అంటే ఐదర్ యూ ప్లే అన్ ఇంపాక్ట్ లేదా మీరు ఆ కథలో మీరు చచ్చిపోతారు. ఈ రెండే నాకు అనిపించినాయి. సో దీని మీద ఆ, ఎవరో ఆర్టికల్ కూడా రాశారు. అవునా? రాజీవ్ మ్యాన్ ఆఫ్ డెత్ అని. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఈ మూవీలో తీసుకోవటం వలన రాజీవ్ గారికి ఏంటి అంటే ఇమేజ్తో పాటు ట్రస్ట్ కూడా ఉంది కాబట్టి జనాల్లో మేబీ ఆ స్టోరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మా రాజీవ్ గారికి ఇస్తే ఈ స్టోరీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది, జనాలకి ఒక సీరియస్నెస్ అనేది బిల్డ్ అవుతుంది అని ఒక పర్సెప్షన్ ఆ స్టోరీ ఆర్టికల్ మొత్తం. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఇది అంతా అసలు మీకు తెలుసా తెలియదని నాకు అర్థం కాల. నిజంగా నాకు తెలియదు. కాకపోతే ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకి రాజీవ్ గారు మీరు చేసి పెడితే నాకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం డెబ్యూటెంట్కి ఏంటంటే వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసి సార్ ప్లీజ్ సార్ నాకు చేయండి. ఎందుకంటే యూజువల్గా సినిమాకి వచ్చేసరికి ఏమవుతుందంటే బోల్డ్ అంత మ్యాటర్ని చాలా బ్రివిటీతో చెప్పాలి. ఓకే ఒక సీన్లో లేకపోతే 2 సీన్లోనూ ఆ ఎమోషన్ కన్వే చేయాలి, ఆ సీన్లో ఉన్న కంటెంట్ కన్వే చేయాలి, అది విత్ ఎమోషన్ కన్వే చేయాలి. వెంటనే అంటే జనాలకు కూడా కనెక్టివిటీ రావాలి. ఆ 2 సీన్లో 3 సీన్లలో రావాలి. అందుకని దే యూస్ టు కమ్ అండ్ రిక్వెస్ట్ మీ కొన్నిసార్లు. అలా కొంతమంది ఆల్రెడీ వాళ్ళకు సెంటిమెంట్ లాగా అది ఫీల్ అయిపోయి ఇలా ఉంది సార్ మాకు అని చెప్పేసి వచ్చి చేయించిన వాళ్ళు. బట్ ఇవి నాకు తెలియదు. రాజీవ్ తోటి మీరేదో స్ట్రాంగ్ ఇంకోటి ఇన్ని లెక్కలు నాకు తెలియదు. జనరల్గా స్టోరీ పిక్ చేసుకున్నప్పుడు ఓకే మేబీ నేను ఈ స్టోరీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను ఏంటని మీకు అర్థమవుతుందా? నేను ఈ స్టోరీలో కాదు ఏ స్టోరీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను అన్న నమ్మకం నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే నేను యాక్టింగ్ నేర్చుకొని వచ్చాను కాబట్టి, ఐ నో ది న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్. కాబట్టి నేను ఎనీథింగ్ అంటే డైరెక్టర్ కాల్పనికంగా చేసింది అంటే క్రియేట్ చేసిన క్యారెక్టర్ని, కొన్ని క్యారెక్టర్లు హిస్టరీ నుంచి తీసుకున్న క్యారెక్టర్ని పోర్ట్రే చేయలేనేమో కొన్ని. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడు, గాంధీజీ క్యారెక్టర్ నేను ఏమంటే ఆయన ఆ హైటు ఇది కష్టం. బట్ డైరెక్టర్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా, తన ఇమాజినేషన్ నుంచి క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఐ కెన్ డెఫినెట్లీ పోర్ట్రే ఇట్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. అండ్ బికాస్ యాక్టింగ్ ఓవర్ ది ఇయర్స్ అంటే బహుశా సందీప్ గారు చెప్పాలంటే మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్ అన్నది 2 years ఉంటుంది, 3 years ఉంటుంది. మహామహులైన ఫ్రాన్స్లో మైమ్ నేర్చుకునే వాళ్ళు కూడా 5 years ఉంటుంది కోర్స్ వాళ్ళకి. బట్ బిలీవ్ మీ నేను చిన్నప్పటి నుంచి ఫార్మల్ ట్రైనింగ్ వచ్చి నాకు ఇట్ వెంట్ టు 7 years ఫార్మల్ ట్రైనింగ్ కాకుండా చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్టిట్యూటు ఆ క్లాసులు అవే అలవాటు. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళందరితో కలిసి యాక్ట్ చేయడం చేస్తూ ఉండడం అలవాటు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే 80 నుంచి till 95 15 ఏళ్ళు నేను కంటిన్యూస్గా యాక్టింగ్ ప్రాక్టికల్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ ప్రాక్టికల్స్ ఇవన్నీ చేస్తూ ఉండగా 91 నుంచి మాత్రం 10 ఏళ్ళు ప్రాక్టికల్స్ చేస్తూ ఉండగా 91 నుంచి ఎప్పుడైతే నేను BA థియేటర్ ఆర్ట్స్ అవన్నీ జాయిన్ అయ్యాను అప్పుడు ఐ స్టార్టెడ్ థియరీ కూడా ఎక్కువగా నేర్చుకోవడానికి బాగా తోడ్పడింది. అది ఎందుకు అక్కడికి వెళ్ళి అక్కడని కాదు, అక్కడ వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు, అది వచ్చి మా నాన్న దగ్గర అడిగేవాళ్ళు క్వశ్చన్స్. రోజు ఒక 3 గంటల సేపు సాయంత్రం పూట ఎక్స్టెన్సివ్, మా నాన్నకు ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్. అంటే పుస్తకాలు రీడర్ డైజెస్ట్కి సబ్స్క్రైబర్ అయినా అండ్ కాకుండా విపరీతంగా మార్నింగ్ తెల్లవారు 4 గంటల వరకు చదువుతూ ఉంటాడు. 4:30 5 గంటలకు ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, చదువుతూ ఉంటాడే. అండ్ హీజ్ ఏ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకోరించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్. మామూలుగా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్పట్లో సౌత్ ఇండియన్ నుంచి వెళ్ళిన వాళ్ళకి సీటు అరుదు. ఈయనకు వచ్చింది ఫస్ట్ తెలుగు నటుడు, అక్కడ నేర్చుకుని వచ్చాడు. సో సిస్టమ్ అంతా బాగా, అంటే అక్కడ ఎప్పుడైతే లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం ఉండింది, బ్యారియర్ ఉండింది, హిందీ ఇంగ్లీష్ సోసో ఉండేవాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇంగ్లీష్ పుస్తకాలు అవన్నీ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, ఇంకోటి ఆ కన్వర్సేషన్ విత్ అదర్స్, ఇవన్నీ బాగా ఎక్స్టెన్సివ్గా నాలెడ్జ్ బాగా పెంచేసుకున్నాడు అక్కడ. అండ్ హిందీ వాళ్ళతో ఆయన సోసోగా
హిందీ కూడా పెద్దగా వచ్చేది కాదు అని మాట్లాడడం. అంటే అక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళి ఓ యానం అనే ఊరి నుంచి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ హిందీ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అలా ఉండేది. బట్ హిందీ రాలేదు, ఇంగ్లీషు అండ్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా నేర్చుకున్నాడు. సబ్జెక్ట్ కూడా బోల్డ్ అని పుస్తకాలు చదివేసి అక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన మెడ్రాస్ చేంబర్లో ఫిల్మ్ చేంబర్లో దాంట్లో ఎప్పుడైతే లెక్చరర్ అయ్యారో అప్పటి నుంచి బోల్డ్ అని ఇంకా పుస్తకాలు చదవడం, ఇంకా లైఫ్కి దగ్గరగా అనుభవించి చెప్పడం సబ్జెక్ట్ని, ఇవన్నీ కూడా నాకు ఆ 3 ఏళ్ళు ప్రతిరోజు 3 గంటల సేపు బ్యూటిఫుల్ క్లాసెస్. దాంతో నేను పుస్తకాలు చదవకపోయినా ఆయన చెప్పిన చదువు వల్ల వినడం వల్ల నాకు ఇప్పటికే ఐ హ్యావ్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. దేవదాస్ కనకాల గారు ట్రైనర్స్గా ఉన్నప్పటి నుంచి ఆయన ట్రైన్ చేస్తున్నారు, అంటే వాళ్ళు నేర్చుకుంటున్నప్పటి నుంచి. మేబీ మీరు స్కూల్ నుంచి రావటము, వాళ్ళు ట్రైనింగ్ చూడటము, ఆర్ డిఫరెంట్ యాక్టర్స్ రావటము చూడటము చూసుంటారు. అంటే సో నేను మీరు ఎలా నేర్చుకున్నారో నేను అడగను, బట్ అంటే ఒక ట్రైనింగ్ తీసుకున్న యాక్టర్ బయటకు వచ్చి ఒక సెంటర్ ఫ్రేమ్లో హీరోగా నిలబడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మార్కెట్లో మీరు వీళ్ళందరినీ చూస్తూనే మీరు యాక్టింగ్ నేర్చుకుంటూ వచ్చారు. మీరు ఇంటెన్షనల్గా మీరు ఒక కో యాక్టర్కి సపోర్ట్ సిస్టమ్గా ఉందాం అనుకున్నారా ఆ రోజులో, ఆర్ మీరు కూడా హీరో అవుదాం అనుకొని ఇటు వచ్చారా? బేసికల్గా నేను యాక్టర్ అవుదామని వచ్చాను. వెదర్ ఇట్ ఈస్ హీరో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకోటి, ఇవన్నీ ఆ లెక్కలు కాదు. ఎనీ క్యారెక్టర్. ఇప్పుడు హీరో అన్నది కూడా ఒక క్యారెక్టరే, అది కూడా ఒక పాత్రే. కాకపోతే అంటే కథను నడిపించే వ్యక్తి కాబట్టి అతను హీరో అంటాం, ఓకే, కథానాయకుడు అంటాం. అతని ద్వారా కథని నడిపిస్తాం, లేకపోతే హీరోయిన్ పాత్ర ద్వారా నడిపించడం కథానాయిక అంటాం. మిగతా వాళ్ళు యాక్టర్సే. ఎవరికి ఇష్టం ఉండదు హీరో అవ్వాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ మెయిన్ మోటో నాకేంటంటే ఓ మంచి యాక్టర్ అవ్వాలి. ఎంతకాలం హీరోగా ఉంటాను నేను? 60 ఏళ్ళు తర్వాత నా క్యారెక్టర్ చేయాల్సిందే కదా. సో నా మోటో ఎప్పుడు మంచి యాక్టర్ అనిపించుకోవాలి, ఇతను బాగా పర్ఫామ్ చేస్తాడు అనిపించుకోవాలి, లేకపోతే ఇతను పర్ఫామ్ చేసేది వెరీ రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనిపించుకోవాలి. ఇదే నా మోటో. అలా అని చెప్పేసి నాకు హీరో ఇష్టం లేదని కాదు. నేను మధ్యలో హీరోగా చేశా, ఒక 6-7 సినిమాలు చేశాను. అక్కడి నుంచి నేను ఎందుకు తప్పుకున్నానంటే వస్తున్నాయి, చేస్తున్నా. బోల్డ్ అన్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ హీరోకి వచ్చేసరికి నా పర్టికులర్ నా సినిమాలకి నా మీదకి వచ్చేయడం ఉంటే అది రిలీజ్ అవ్వడం కోసం ఐ హ్యాడ్ టు గో అండ్ ఏలు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళని బెయిల్అవుట్ చేయాల్సి వచ్చింది. అమ్మో డబ్బులు రాక మళ్ళీ రివర్స్లో మనం ఖర్చు పెట్టడం ఏంటి, ఇదేదో తేడాగా ఉందని వద్దులే. సైమల్టేనియస్గా నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, విలన్గా చేస్తున్నాను, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను ఆ టైంలో. బట్ ఇంకా ఇది చాలు, రేపు పొద్దున టూ మెనీ హీరో క్యారెక్టర్స్ చేసినా కానీ మిగతా వాళ్ళు క్యారెక్టర్స్కి పిలవరు, అది కూడా ఇబ్బంది అయిపోతుంది దానికి దీనికి. వద్దు, లెట్ మీ బీ కంప్లీట్లీ విత్ మై క్యారెక్టర్ రోల్స్ అని హీరోగా వచ్చి అడిగినా కానీ వద్దు నాయన, ఎందుకంటే మొత్తం చేతిలోంచి విడిపోతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు, అది ఇట్స్ నాట్ వైజ్ అనుకొని ఐ స్టాప్డ్ ఇట్. సరే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు మూవీస్లో జరుగుతున్న ప్యాటర్న్ ఏం మారుతుంది చూసారు మీరు? ప్యాటర్న్ ఏం మారలేదండి. ఓన్లీ థింగ్ ఇస్ మీకు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కెమెరాలు మారిపోయాయి. ఇదివరకు మాకు క్లాప్ బోర్డ్ ఉండేది, అది ఇప్పుడు లేదు. చాలా బాధగా ఉంటుంది నాకు. ఎందుకంటే క్లాప్ ఇన్ అనగానే అందరూ అలర్ట్గా ఉండేవాడు. క్లాప్ ఇన్ అనగానే హోల్ సెట్ కూడా అలర్ట్ అయిపోయేది. పక్క ఆర్టిస్టు వెనకంలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అలర్ట్ అయిపోయాడు. ఇప్పుడు క్లాప్ ఇన్ లేదు, రెడీ 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 రెడీయా సార్, రెడీ రెడీ అంటుంటాడు. రెడీ అని మనం అంటుంటాం. వెనకున్నవాడు నువ్వేనా రెడీ, వెనక ఓపుకుంటున్నావేంటి? సో ఒక సిగ్నల్ ఒకటి ఉంటుంది, క్లాప్ ఇన్ అనగానే అందరూ అలర్ట్ అవ్వాలని, అది పోయింది. ఐ డోంట్ నో వై. అంటే డిజిటల్ కెమెరాస్ వచ్చేసాయి కాబట్టి దాంట్లో టైం కోడ్ ఉంటుంది కాబట్టి అది రికార్డింగ్ దాన్ని నోట్ చేసుకుంటే చాలు. ఇదివరకు ఏంటంటే క్లాప్, బికాస్ అది పెడితే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇదిగో మొత్తం అంతా ఈజీగా ఉంటుంది మార్కింగ్ కోసం. షార్ట్ పలానా క్లాప్ కొట్టంగానే సౌండ్ సింకింగ్కి కూడా పనికొస్తుంది. ఇప్పుడు అలా లేదు. సౌండ్ సింకింగ్ ఇది ఇప్పుడు ఫిల్మ్ వేరు, మళ్ళీ నాగరా వేరు కాదు, ఇప్పుడు డిజిటల్ ఇది కాబట్టి
సౌండ్ కూడా అందులో రికార్డ్ అవుతుంది, కొడవలేదు. బట్ క్లాప్ ఉంటే ఇప్పటికీ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే నేను అందరికీ అరిచి చెప్పక్కర్లా. మళ్ళీ టైప్ సబ్ కాన్షియస్గా తెలుస్తుంది. ఎస్, ఐ ఫీల్ దట్ అగైన్ క్లాప్ షుడ్ కమ్ అన్న ఫీలింగ్. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఫిల్మ్ ఫార్మాట్ నుంచి డిజిటల్ ఫార్మాట్ వచ్చేసాం. ఇది వరకు లూపుల్లో చెప్పేవాళ్ళం డబ్బింగ్. మొదలు పెడితే 2-3 ఆర్టిస్టులు కలిపి సీన్ చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అలా అక్కర్లేదు. ఈ కట్టు ముక్కలు కూడా డబ్బింగ్ చెప్పేసి. అండ్ దాదాపుగా నాకు తెలిసి 108 ట్రాకుల దాకా ఉంటాయి. ఎవరికి వాళ్ళు వచ్చి చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు డబ్బింగ్. ఓన్లీ థింగ్ ఇస్ ఇంజనీర్ మీద డిపెండెన్స్ ఉంటుంది. అన్ని మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆయన చేసుకుంటూ రావాలి. వాళ్ళ పని ఎక్కువ ఉంది. ఆ ఎవల్యూషన్ చూసుకుంటూ వచ్చాను. ఇది వరకు ఉన్నంత మూవీస్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు లేదు కదా సార్. అంటే బికాస్ ఆఫ్ అంటే నాకు బేసికల్లీ నేను లాస్ట్ పాడ్కాస్ట్ రాజా రవీంద్ర గారితో చేశాను. సో ఆయన చెప్పడం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ బడ్జెట్ పెరిగిపోతుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతూ వస్తుంది. మేబీ హీరోస్ ఇది వరకు 10 చేయాల్సిన ఇప్పుడు ఒకటి చేయడానికి రీజన్ 1 ఇస్ ప్రొడక్షన్ ఆస్పెక్ట్ అని చెప్పారు. మేబీ మీరు వాట్ ఈస్ యువర్ ఇన్సైట్ ఆన్ దట్? బడ్జెట్ ఒకటి, కారణం ఒకటి ఉంది. అంటే మనం వైడర్ స్కోప్లోకి వెళ్ళాం. ఇది వరకు మనకు ఒక రాష్ట్రం కదా, అప్పుడు ఒక రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వరకే మనం పరిమితమై ఉన్నాం. బట్ ఇప్పుడు 2 రాష్ట్రాలకి వచ్చేసింది. బట్ ఏదైనా ఒకటే, ఇప్పుడు ఏంటి మన సినిమా పాన్ ఇండియా అయిపోయింది. ఇది తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, అటు హిందీ, ఇంకా వీలైతే ఇంకొక లాంగ్వేజ్లో కూడా డబ్ చేయడానికి మన వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ ది మార్కెట్. అండ్ మార్కెట్ దొరికింది మన వాళ్ళకి. దే హ్యావ్ గాట్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎవరికి తెలిసేది కాదు. కాసేవా అంటే తెలుగు మద్రాసి అనేవాడు. వేరే మద్రాసి కాదరా తెలుగురా అని చెప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎప్పుడు నార్త్ వాళ్ళు ఎక్కువ శాతం అటు మలయాళం కానీ తమిళ సినిమా వైపు కానీ చూసేవాళ్ళు. వాళ్ళ సినిమాలు రీమేకులు చేసుకోవడానికి. తెలుగు ఉందనేది కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అంతసేపు మన సినిమాలే చూస్తున్నారు. అరే అచ్చా ఇసుకోటా అని ఏ కర్దెంగే అని. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. కాకపోతే మీరు అన్నట్టుగా బడ్జెట్ పెరిగాయి, మేకింగ్ స్టాండర్డ్ పెరిగిపోయింది. దాంతో ఏమవుతుందంటే క్వాలిటీ కోసం మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, వెంటనే చేయడానికి వీల్లేదు. సో హీరోలది న్యాచురల్గా ఇది వరకు హీరోలు పెద్ద స్టార్లు కూడా సంవత్సరానికి 2-3 చేసేవాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకటైపోయింది, 3 సంవత్సరాలకు ఒకటైపోయింది. అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇండస్ట్రీకి. అదే గనక పెద్ద హీరోలు గనక తలుచుకొని సంవత్సరానికి 2 సినిమాలు వస్తే అబ్బో, ఇండస్ట్రీ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇట్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. ఎప్పుడైతే ఇప్పుడు అది ఎవరి చాయిస్ వాళ్ళదనుకోండి. బట్ ఎప్పుడైతే 2-3 సంవత్సరాలు అయిపోతుందో ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది. అండ్ క్వాలిటీ మేకింగ్ లేకపోతే ఇప్పుడు ఎవరు చూడలేదు. ఎందుకంటే మనకు ఓటీటీలు వచ్చేసాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్ సినిమాలు చూసేస్తున్నాం, ఇంటర్నేషనల్ చూసేస్తున్నాం, ఇంగ్లీష్ చూస్తున్నాం, హాలీవుడ్ చూస్తున్నాం, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు అన్నీ చూసిన తర్వాత ఇంత కంటెంట్ మనం అబ్జార్బ్ చేసుకుంటూ అందులో మంది ఎవరిదైనా బాగలేదనుకోండి దారుణంగా తిట్టేస్తున్నారు. ప్లస్ తిట్టాలి కూడా బాగాలేకపోతే. అండ్ ఎప్పుడైతే మనకి ఆ కంటెంట్ని తీసుకొని వెళ్ళే ప్రాసెస్ వీక్గా ఉంటామో న్యాచురల్గా మనది పడిపోతూ ఉంటుంది. అంటే థియేటర్ల దగ్గరికి మనం ఎప్పుడైతే పబ్లిసిటీ సరిగ్గా చేసుకోకపోతే ఎవరు థియేటర్కి రారు. పబ్లిసిటీ కాంటెంట్ డ్రివెన్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు. ఎస్ కంప్లీట్లీ హీరో డ్రివెన్ కంటే ముందు కాంటెంట్ డ్రివెన్ చేసాం. హీరో డ్రివెన్ ఉండేది ఆ సెక్టర్, అదే అలా ఉన్నది. కంటెంట్ అనేది కంటెంట్ ఉంది. ఇప్పుడు ప్రాపర్గా మనం కంటెంట్ డ్రివెన్ చేసుకొని దాన్ని కరెక్ట్గా పబ్లిసైజ్ చేసుకుంటే థియేటర్కి జనాలు వస్తారు. కాకపోతే లేకపోతే ఇబ్బందే, ఎవరు రారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాంటెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్ద మూవీస్ చిన్న మూవీస్ ఒకే డేట్లో రిలీజ్ అయిపోయింది సార్. ఈవెన్ దో చిన్న మూవీ పబ్లిసిటీ చేసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ క్యారెక్టర్ పెద్ద మూవీలో చేశారు, ఒక క్యారెక్టర్ చిన్న మూవీలో కూడా చేశారు. ఈ 2 మూవీస్
ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 2 సెపరేట్‌గా ఉంటుంది సార్. నెంబర్ ఆఫ్ థియేటర్స్ దీనికి అలొకేట్ చేసేది, నెంబర్ ఆఫ్ థియేటర్స్ దీనికి అలొకేట్ చేసేది. యాక్చువల్లీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ అలొకేట్ చేయడం పక్కన పెడితే నాకు పెద్ద మూవీ అండి, నాకు డబ్బులు పెట్టి నేను కొనగల అంటే రెంట్కి తీసుకునే సత్తా నాకుంది, నేను ఒక 1000 థియేటర్లు తీసుకుంటాను. ఓపెన్ మార్కెట్ కదా, నేను ఇన్నే చేసుకుంటాను, ఇన్నే చేయాలి. మీరు పెద్ద సినిమా కాబట్టి 300 థియేటర్లు ఇస్తాం, చిన్న సినిమా కాబట్టి 30 థియేటర్లు ఇస్తాం. లేదు, చిన్న సినిమా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మీకు గనక నేను చిన్న సినిమాకి నేను ఈ 5 కోట్లు 6 కోట్లు సినిమా తీసి నేను నా సత్తా చూపించుకోవడానికి 10 కోట్లు 15 కోట్లు పెట్టి నేను ఏపీ తెలంగాణలో మొత్తం అంతా కలిపి నేను 500 600 థియేటర్లు రిలీజ్ చేసుకుంటా. ఓకే. అది నా విష్, కెపాసిటీ. నా కెపాసిటీ. ఆ దమ్ము ధైర్యం ఉందనుకోండి, ఎస్, గుడ్, గ్రేట్. మార్కెట్ని ఎలా గ్రాబ్ చేయాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంది, మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంది. మీరు దాన్ని ఎలా పబ్లిసైజ్ చేసుకుంటారు, చేసుకున్న దాన్ని ఎలా జనంలోకి తీసుకెళ్తారు. ఎన్ని థియేటర్లు ఇప్పుడు నేను అన్న చిన్న సినిమాని 5 కోట్లు తీసి నేను చెప్పిన ఎగ్జాంపుల్గా ఒక 15 కోట్లు ఎంతో నేను ఖర్చు పెట్టి థియేటర్లు అన్నీ 1 వీక్ నేను బుక్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నా సినిమానే ఆడుతుంది కదా 500 థియేటర్లో. అంటే దానిలో కూడా ఇప్పుడు ఫస్ట్ డే ఒకవేళ ఆ సినిమా ఆడకపోతే చిన్న కాంటెంట్ ఎవరైనా మంచి సినిమా ఆడుతుందంటే ఇది స్వాప్ చేసుకునే ఎబిలిటీ థియేటర్స్కి ఉంటుందా సార్? తీసి అవతల పడేస్తారు. ఫస్ట్ డే గనక దాంట్లో ముందు వీళ్ళకి మాకుండే దీంట్లో అగ్రిమెంట్లో ఎలా ఉంటుందంటే థియేటర్స్ వాళ్ళు, మీ సినిమా గనక ఇన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ కనుక తెగకపోతే వాళ్ళు దే కెన్ రీప్లేస్ ది మూవీ. ఓకే. చెప్ప పెట్టకుండా కూడా తీసేస్తాడు, తప్పలేదు. ఎందుకంటే కరెంటు, ఏసీలు, జనాలు, మెయింటెనెన్స్ అవన్నీ రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా. సో ఒకవేళ మీరు హైర్ చేసుకున్నారు అనుకోండి, ఏది రెంటల్కి నేను తీసుకున్నాను అనుకో, అప్పుడు వాళ్ళు ప్లే చేయాల్సిందే, దే హ్యావ్ టు స్ట్రీమ్ చేయాల్సిందే తప్ప వాళ్ళ చేతిలో ఏముండదు. అదే కనుక మనం డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి ఏదో రిలీజ్ చేసుకో, వచ్చేదాని నుంచి ఇంకోటి రెంటలు అవి కడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు థియేటర్ ఓనర్స్కి ఛాన్స్ ఉంది. ఫస్ట్ షో అయిపోయింది, మార్నింగ్ షో అయిపోయింది, మ్యాట్ని కూడా తీసేస్తారు కొన్నిసార్లు. అంటే లేకపోతే ఓకే. మన ఎగ్జిబిటర్లో ఎంత మంచివాళ్ళు అంటే, ఒక థియేటర్లో కనుక సినిమా చిన్న కంటెంట్ ఉన్న సినిమా బాగా ఆడుతుందంటే వెంటనే వాళ్ళు, సార్ పెంచండి సార్ అర్జెంటుగా, మా ఊళ్ళో ఇంకో 4 థియేటర్లు పెంచండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళ టాకు అద్భుతమైన టాకు, వెంటనే చెప్పేస్తారు, ఇది హిట్, ఇది ఫట్టు, పెంచండి, మా ఊళ్ళో 10 థియేటర్లు పెంచండి, చూస్తారు జనాలు. ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. వాళ్ళే పెంచుతారు థియేటర్లో, లేకపోతే తీసేస్తారు అలాగే. అంటే హీరో ఒక మార్కెట్ షేర్ పట్టి వాళ్ళ ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా. Yes. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీరోతో పాటు ఇప్పుడు కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కల్కి సినిమా తీసుకున్నాం అనుకో, అంటే ఒక మూవీ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి యాక్టర్స్ రావటం వల్ల వాడి మార్కెట్ పెరుగుతుంది. సో ఒక థియరీ ఏంటంటే, నేను డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఒక స్టార్స్ అందరు నేను దీనిలో తీసుకొచ్చా కాబట్టి ఆ మార్కెట్స్ మాకు ఓపెన్ అవుతాయి. దాంతో పాటు సపోర్టింగ్ రోల్స్ కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ మెయిన్ క్యారెక్టర్, తెలుగు సపోర్ట్ క్యారెక్టర్, జైలర్ సినిమా. సో తమిళ్ మూవీ సునీల్ మెయిన్ క్యారెక్టర్ తీసుకొచ్చారు మార్కెట్ ఎక్స్పాన్షన్ కి. అంటే ఇప్పుడు ఒక మూవీ చేసేటప్పుడు యాక్టర్ తమిళ్ వాళ్ళు అయి ఉండాలి, అండ్ మనకి తెలుగు మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఈ కాంటెంట్ తెలుగు ఉంటుంది కాబట్టి రాజీవ్ కనకాల గారు సెట్ అవుతారని కొన్ని మూవీస్, చాలా మూవీస్ చేశారు తమిళ్లో. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? యూజువల్ డైరెక్టరా, ప్రొడక్షన్ టీమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూస్ చేసే సినిమా నేను లాస్ అవ్వకూడదు, ఎందుకంటే థియేటర్కి ఇప్పుడు జనాలు తక్కువ వస్తున్న రోజులు బికాస్ ఆఫ్ ఓటీటీలు. అన్ని ఓటీటీలు వచ్చేసే, మన బెడ్రూమ్లోకి వచ్చేసే, మన హాల్లోకి వచ్చేసే, అన్ని రకాలుగా అన్ని కైండ్స్ ఆఫ్ కంటెంట్ వచ్చేసింది. కాబట్టి థియేటర్కి రావాలంటే చాలా అద్భుతమైన కంటెంట్ ఉండాలి, దానికి మించిన ఫేస్ వాల్యూస్ ఉండాలి, పోస్టర్ రేపొద్దున స్టార్ ఉండాలి, పక్కన కో ఆర్టిస్ట్ ఉండాలి, పోస్టర్లు ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే నేను ముందు ఫస్ట్ ప్రొడ్యూసర్ అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ అయితే డైరెక్టర్ తోటి, ఇదిగో ఇది మనం మల్టీ లాంగ్వేజెస్కి వెళ్ళేలాగా చూడు, ఓకే, నేను ఇలా చేయమని చెప్పను, కానీ నాకు ఇలా వచ్చేలా చూడు, ఎందుకంటే ఆ మార్కెట్ కొంత వస్తుంది, ఈ మార్కెట్ కొంత వస్తుంది, ఆ మార్కెట్ నుంచి కూడా కొంత వస్తుంది. అలా చేసుకుంటేనే నేను సేఫర్ సైడ్ ఉండొచ్చేమో. ఓకే, ప్రాఫిట్స్లోకి వచ్చేస్తామని రూల్ లేదు,
బ్రేక్ ఈవెన్ కన్నా వస్తారు. బ్రేక్ ఈవెన్కి వస్తానేమో, అట్లీస్ట్ నేను ప్రతి కష్టం పోతే పోయింది ఒక సంవత్సరం, బట్ అట్లీస్ట్ నా డబ్బు పోకుండా ఉంటే చాలు అనుకునే దీంతో వాళ్ళు ఈ ప్రపోజల్స్కి వస్తారు. ఇటు కొట్టారనుకోండి, ఇంకా దానికి తిరుగులే. చెప్పే నంబర్స్ కూడా అలా ఉంటాయి, తారాస్థాయిలో ఉంటాయి. అంటే స్క్రిప్ట్ రైటింగ్ దగ్గరే మనం ఫైనలైజ్ చేసేస్తారు, మల్టీలింగ్వల్కి వెళ్ళాలి. ఎస్ లేకపోతే మీకు కుదరదు, ఏది కుదరదు. ఇది వరకు మల్టీలింగ్వల్ చేయడానికి రిపీట్ చేసేవాళ్ళు షార్ట్స్ తీసుకోవడానికి, ఎందుకంటే లాంగ్ షార్ట్స్లో బోర్డ్స్ అవన్నీ, ఇప్పుడు తమిళనాడులో షూట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ తెలుగు బోర్డు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ బోర్డు తీసేసి ఇంకో బోర్డు పెట్టి మళ్ళీ సేమ్ షాట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా అక్కర్లే, మనకు విఎఫ్ఎక్స్లు సీజీలు అవన్నీ వచ్చేసే టేబుల్ మీద థింగ్ అని మార్చేయచ్చు. సో ఇప్పుడు మోర్ ఈజీ అయిపోయింది మేకింగ్. ఓకే, సో నేను ఒక ఇన్సైట్ నేను అబ్జర్వ్ చేశాను సార్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. నేను మీతో ట్రావెల్ చేస్తూ మీతో నేర్చుకున్నది ఒకటి, మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మీ పర్సనాలిటీ స్టైల్ కానివ్వండి, మేబీ నాకు బయట మీరు ఎలా ఉంటారో మూవీస్లో కూడా అలానే కనిపించారు. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక యాక్టర్తో పాటు కో యాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కో యాక్టర్ సీన్లోకి వచ్చినప్పుడు ఓకే పలానా కో యాక్టర్ వచ్చినప్పుడు ఓకే ఇతన ఇమేజ్ వస్తే ఇతన అన్ని మూవీస్లో చేస్తాడు. కానీ మీకు మాత్రం ఓకే రాజు గారు వచ్చారు అంటే దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద ఆడియన్స్. ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయిన చాలా తక్కువ ఉంది కో యాక్టర్స్లో. అంటే ఒక బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు వెంటనే నవ్వుతారు చూసి. సో యాక్టర్ని చూసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీని డిఫైన్ చేసే స్టేజ్ ఆడియన్స్కి వచ్చేసారు కాబట్టి మిమ్మల్ని చూడంగానే ఒక ట్రస్ట్ రోల్లో చూస్తున్నారు. అంటే అయితే మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేసింది ఆఫీసర్ రోల్ కావచ్చు, ఫాదర్ రోల్ కావచ్చు, ఈ రోల్స్ మేజర్గా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఒక యాంటోగనిస్ట్ రోల్ మీరు చేయాలి అంటే, ఒక నెగటివ్ రోల్ మీరు చేయాలి అంటే, డూ యూ స్టిల్ యాక్సెప్ట్ ఇట్? యా డెఫినెట్లీ, దట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ జాబ్ కదండి. చాలామందికి కూడా కొన్ని కథల్లో ఏంటంటే, ఈ రాజీవ్ కనుక వచ్చాడంటే వీడు మంచోడా చెడ్డోడా, వీడు ఏదో చివరిలో ఏదో పెడతాడు మెలిక, ఇలాంటివి ఉండి లాస్ట్లో మంచోడు అవ్వచ్చు. అమ్మ నా కొడుకు వీడు చివరిలో దెబ్బేసాడు మన హీరోకి అనే ఇది కూడా ఉంటుంది. సో యాంటగనిస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ థింక్ సో, అంటే నన్ను ప్రాపర్గా యాంటగనిస్ట్ రోల్లో ఎవరు యూటిలైజ్ చేసుకోలేదు. అంటే ఆ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ యాంటగనిస్ట్ అంటాం కదా, ఇంటెన్స్ యాంటగనిస్ట్ ఎవరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. హోప్ సో ఏదైనా రావచ్చేమో. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాదర్ రా వాళ్ళ సినిమా కవల పిల్లలు ఉంటారు. మేబీ స్వామి మూవీలో మీరు చేసిన రోల్స్ బట్ ఇట్స్ మోర్ లైక్ అన్ యాంటగనిస్ట్ రోలే కదా. యాంటగనిస్ట్ రోల్ అది ప్యూర్ యాంటగనిస్ట్ విలన్. దాని తర్వాత ఇంకొక మూవీలో కూడా యాంటగనిస్ట్, అదే సీక్వెన్స్ లో ఒక 2-3 మూవీస్ వచ్చినాయి మీరు యాంటగనిస్ట్ రోల్లో. ఆ తర్వాత నుంచి రాలే, మళ్ళీ తక్కువ అయిపోయింది. అంటే మీరు కన్సైజ్ గా తీసుకున్నారా లేకపోతే తీసుకోవడం డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్నిసార్లు కొంతమందికి ఏంటంటే నా ఫేస్లో ఆ ఆర్ద్రత, ఆ బాధ ఇవన్నీ ఎక్కువ మోతాదులో కనపడితే అందరూ అదే కైండ్ ఆఫ్ రోల్స్కి క్యాస్ట్ చేస్తారు. కొన్నిసార్లు పర్లేదు రాజీవ్ ఇలా కూడా దొంగనా కొడుకు ఇంకోటి అనిపిస్తుందేమో, ఆ సస్పెన్స్లో పెట్టి చేద్దాం అనుకున్న వాళ్ళు అలా కూడా క్యాస్ట్ చేశారు. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అది తగ్గిపోయాయి. అంటే అందరు అడిగేది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చాలా మూవీస్ చేశారు, మీ వర్క్ నేను అసలు అడగను ఫస్ట్ టైం. అంటే ఒక యాక్టర్ కో యాక్టర్ ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్, ఆఫ్ స్క్రీన్లో ఉన్న బాండింగ్ వల్లనే ఆన్ స్క్రీన్లో ఇంకా బాగా వర్కౌట్ అవుతుందా, లేదా మేబీ ఆన్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్, ఆఫ్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్ అన్నట్టుంటారా? ఆన్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్. కొన్నిసార్లు జనాలు ఫీల్ అవ్వచ్చు వీళ్ళిద్దరు ఆఫ్ స్క్రీన్ కూడా అంత ఇదిగా ఉంటారు కాబట్టి కొన్ని వేషాలు బాగా పండాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్, అందులో ఫ్రెండ్స్, బికాజ్ ఆఫ్ స్క్రీన్ కూడా మేము బాగా ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి ఆ క్యారెక్టర్స్ అతను పర్ఫామ్ చేయడానికి లేకపోతే నా క్యారెక్టర్ అంత సింపతి రావడానికి అది పనిచేసింది అని జనాలు అనుకోవచ్చు. బట్ మేము అలా కాదు, వీఆర్ థరో ప్రొఫెషనల్స్. ఇప్పుడు తనైనా పర్ఫామ్ చేసేటప్పుడు నేనుంటేనే ఇలా చేస్తాను కాదు, ఎవరితో అయినా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఈజ్ ఎ ప్రొఫెషనల్ అండ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఈ పలానా క్యారెక్టర్స్, ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1లో ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో దారుణంగా బేస్బాల్తో పడతాను అని కొట్టేస్తామా,
కొట్టం కదా, ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇవన్నీ ఏంటంటే ఆఫ్ స్క్రీన్లో ఉన్న కెమిస్ట్రీ వల్ల కొంచెం అంటే లొకేషన్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు, ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉండకుండా అమ్మయ్య హ్యాపీగా పర్ఫామ్ చేసామరా ఈరోజు అనుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇది లేకపోయినా కానీ బాగానే పర్ఫామ్ చేస్తారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు ఉన్నాయి అనుకోండి సార్. సో ఇప్పుడు యాక్టర్ లిబర్టీ ఎలా అయితే ఉంటుందో స్క్రిప్ట్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్ మనకు చెప్పినప్పుడు ఓకే మేబీ వీ కెన్ ఇంప్రవైజ్ హియర్ లిబర్టీ ఉంటుంది కదా. ఇది సపోర్టింగ్ రోల్లో ఉన్న కో యాక్టర్స్కి కూడా అంతే లిబర్టీ ఉంటుందా యాక్టర్తో చేస్తున్నప్పుడు? ఇట్ ఆల్ డిపెండ్స్, మీరు అడిగే దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను తారక్ని జనతా గ్యారేజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను. తనతో ఉన్న చనువు వాళ్ళు ఎస్ మీరు అన్నట్టు కొంత నాకు తనతో చనువు ఉంది కాబట్టి మిగతా వాళ్ళని ఎవరిని అడగలేను. ఇప్పుడు చిరంజీవి గారితో చేసి అనుకోండి, నేను ఆ మాట అడగలేను, పెద్ద ఆయన, సో మోస్ట్ సీనియర్స్. అండ్ ఇప్పుడు తారక్తో నాకున్న ఆఫ్ స్క్రీన్ చనువు వల్ల ఒక పర్టికులర్ దీంట్లో ఒక ఎక్స్ప్రెషన్ కోసం బాగా వచ్చింది అది ఫస్ట్ టేక్, ఓకే అనుకున్నారు. సార్ వన్ మోర్ తారక్ అని, బాగా వచ్చింది కదా ఇందాక అన్నాడు. కాదు ప్లీజ్ నా కోసం. అది కొంచెం ఆ ఉన్న చనువు వల్ల ఐ కుడ్ ఆస్క్ ఫర్ వన్ మోర్. ఓకే. అంతేగా స్క్రిప్ట్ లిబర్టీ మాత్రం ఏముండదు, డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మనం ఆల్మోస్ట్ 95% మొత్తం డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఫాలో అవుతాడు యాక్టర్. ఒక 5% ఇంప్రవైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులో జనతా గ్యారేజ్లో ఏంటి తాగేసి వచ్చావా, ఇంకోటి డీలే ఎవడో రాసినవాడు తాగేసి వచ్చినట్టున్నాడు, సంతకం పెడతావా అంటే సంతకం పెట్టడం కుదరదు, అది కుదరదు అని చెప్పేసి స్టాంప్ వేసేది ఉంది. ఆ కుదరదు అనేది మామూలుగా రాసింది, అదే చెప్పా. కాకపోతే నేనేం చేసా, ఇంప్రూవైజ్ చేసింది ఇది తీసుకొని కుదరదు అని దానితో పాటు బల్ల గుద్ది చెప్పినట్టు బలంగా ఆ స్టాంప్ వేసి చెప్తున్నాను అనేది నాకు ఎందుకు అక్కడ అనిపించింది, ఇది చేస్తే బాగుంటుంది. డైరెక్టర్ గారిని వెళ్ళి అడిగా, చేసిన పాపం ఆయన అనేవాడు కాదు, బట్ అడిగితే బెటర్ కదా అని చెప్పేసి, సార్ శివ గారు ఇలా అన్నా, చేయండి సార్ బ్రహ్మాండం అని చెప్పేసి ఆయన ఇచ్చిన లేపు వద్దు అని అనుకుంటే వద్దు మానేస్తాం. ఓకే. సో ఆయన ఆ టైంలో నాకు లివరేజ్ ఇచ్చాడు. ఓకే. యూజువల్గా కో యాక్టర్స్ ఎవరైనా ఎంట్రీ లెవెల్ యాక్టర్స్తో సీనియర్ కో యాక్టర్స్ పనిచేస్తున్నప్పుడు, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ మూవీలో మీరు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో తను కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు, అంతకన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో ఇప్పుడు ఒక సర్టెన్ ఫన్నీ ఎలిమెంట్ కావచ్చు, ఇన్సిడెంట్ మూమెంట్స్ కావచ్చు, మీరు ఆఫ్ సెట్ నుంచి చూస్తున్నప్పుడు మేబీ ఈ షార్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని డైరెక్టర్తో డిస్కషన్, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారా? 100% పాపం కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఇదే లిటిల్ హార్ట్స్ వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నా, దో ఐఎమ్ సీజన్డ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ డైరెక్టర్ హీ వాంటెడ్ మీ మోర్ సటిల్. ప్రతిరోజుసారి నేను ఇలా అని చేస్తుంటే సార్ సటిల్ అంటుండే. ఓకే బ్రదర్, అన్ని సటిల్ కాదు, కొన్ని చెయ్యాలి, నువ్వు అడిగావు కొన్ని చేస్తాను, కొన్ని నా కోసం చేయని అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాము. బట్ వాట్ హీ వాంటెడ్ అల్టిమేట్లీ నేను అదే చేశాను కూడా. సో నేను సరదాగా జోకేస్తుండేవాడిని కూడా, సాయి మారుతాను ఎత్తుగో, ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు సటిల్ స్టార్ అని టైటిల్ కూడా పెట్టుకోవచ్చు, నువ్వు అన్నిటికీ సటిల్ అంటావు ఏంటి అని. బట్ అది తను చెప్పడం వల్లే తను ఎప్పుడైతే మోతాదును తగ్గించాడో నాకు కొత్త కోణంలో రాజీవ్ గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారండి అని పేరు వచ్చింది కదా, అది బికాజ్ ఆఫ్ సాయి మార్తాండ్. అలాగే ఎప్పుడైతే బయట నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏదైనా చేస్తే బాగుంటుంది అని డెఫినెట్గా కొన్నిసార్లు సీనియర్స్గా అనిపించినప్పుడు సీనియర్స్ కొంతమంది ఏంటంటే చాలా తెలివిగా ఇన్ ది సెన్స్ ఎవరిని నొప్పించకుండా డైరెక్టర్కు వెళ్ళి ఇలా రాకుండా చేస్తే బెటర్ ఏమో చూడు అని చెప్పేసి చెప్తారు. చెప్పాలి కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది అంటే ఇన్ ఆల్ అంటే సినిమా గురించి సినిమా బాగుండాలి అనే ఉద్దేశంతోనే చెప్తారు. అండ్ నేను యాక్చువల్లీ ఇదే సేమ్ కేస్ స్టడీ రజనీకాంత్ గారి ఈ విషయంలో కూడా చూసాను. అంటే ఆయన సీన్ అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ స్టేస్ ఇన్ ద సెట్, మిగతా కో యాక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో చూసి వాళ్ళని అది డైరెక్టర్ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుందో లేదో, ఇంకెక్కడ ఇంప్రవైజ్ చేయొచ్చు, ఈ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో ఇప్పుడున్న యాక్టర్స్లో అందరూ చేస్తారా సార్? అంటే వాళ్ళు ఆఫ్సెట్ ఉండి. నేను అలా ఆల్మోస్ట్ అందరూ కాదు, కొంతమంది మేజర్గా
ఇప్పుడు చిరంజీవి గారు మొన్న నేను విశ్వంబర చేసేటప్పుడు అలా ఆయన చెప్పారు, రాజీవ్ ఇలా ఇలా చెప్పమ్మా ఇది బాగుంటుందని. అది జెన్యున్గా నాకు ఆయన చెప్పింది బ్రహ్మాండం, మంచి ఇది కాబట్టి ఓకే ఓకే సార్ అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ గారు కూడా అది ఎమోషన్ ఎక్కువ అయిపోయిందేమో తగ్గించమ్మా అని చెప్పేసి నారపప్పుడు ఆయన కూడా సార్ దే విల్ సజెస్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అదే థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే కదా. ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలీదు, అంటున్నానా లేకపోతే అని రియాక్ట్ అవుతున్నానా, ఎంత సటిల్గా రియాక్ట్ అవుతున్నా, మా ఫేస్ మజిల్ ఎంతవరకు హోల్డ్ చేసి చేస్తున్నాను నాకు తెలీదు, నేను చేసేస్తుంటా. బట్ పక్కన ఉన్న వాళ్ళు అక్కడి నుంచి చూసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. సో వాళ్ళు వచ్చి చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్. అంటే నేను ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు నా ఆపోజిట్లో ఎవరు ఉండరు, దే స్టిల్ బి ఒక కెమెరా ఉంటుంది. నేను ఎదురున్న వాళ్ళని చూసి నేను అసలు వాడు ఉన్నాడని నేను అనుకొని నా ఎమోషన్ నేను బయటికి తీసుకొచ్చి నేను చెప్పాలి తప్ప ఎదురు ఎవరు ఉంటుంటారు. మేబీ రియాలిటీ పాయింట్ క్లోజ్ షాట్స్. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో ఈ ఎదురు ఉన్న వాళ్ళ ఎమోషన్ మీరు ముందే తెలుసుకోవటానికి మీకు ముందే ప్రిపేర్డ్నెస్ ఉంటుందా? అంటే మేము అవతల వాళ్ళ లైన్స్ చదువుతారు కాబట్టి, ఆర్ వాళ్ళది ముందే అవుతుంది షార్ట్. వాళ్ళ ముందు అవ్వాల్సిన అవసరం లేదు, లైన్స్ రాసి ఉంటాయి పక్కన కో డైరెక్టర్ గారు అసోసియేట్ డైరెక్టర్ గారు ఎవరో ఒకరు లైన్స్ చదువుతారు. సో మనకు ఆ పదాలు చదివినప్పుడు, ఇప్పుడు నేను చదువుతున్నా నేను లేను అనుకుందాం, నేను ఆ లైన్స్ చదివేటప్పుడు అనుకున్నప్పుడు మీరు తల ఊస్తున్నారు కదా. అది ఇప్పుడు నేను లేకున్నా కానీ ఆటోమేటిక్గా ఈ లైన్స్ కనుక నేను చెప్పాను అనుకోండి, మీరు ఆటోమేటిక్గా తల ఊస్తారు. ఓకే, మీ వన్ ఆఫ్ యువర్ కీ మూమెంట్స్ అనుకోవచ్చు. మేబీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే మీరు ప్యాషన్ ప్లస్ మనీ రెండు కంబైన్ చేసుకుంటేనే తీసుకువెళ్తూ ఉన్నారు. అంటే యూ స్టేడ్ కన్సిస్టెంట్, అంటే కో యాక్టర్గానే ఉంటూ రోల్స్ మంచి చేసుకుంటూ ఒక్కొక్క రోల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మంచిగా చేసుకుంటూ అలా వచ్చాయి యాక్చువల్లీ ఐ హ్యాడ్ నో చాయిస్. ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం కావాలంటే నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి. ఈరోజు నేను ట్రైంగ్ టు బీ చూసి, నాకు ఇది ఇందులో ఏం లేదు కదమ్మా పర్ఫామ్ చేయడానికి, వద్దులే, లేకపోతే నాకు ఇది వద్దు, ఇదే వద్దులే, ఈ సినిమా నాకు ఏదో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి సర్లే చెప్తానని చెప్పేసి పక్క తప్పుకోవడం. ఇలా అంతకుముందు అంత చాయిస్ లేదు. సి అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్, యూ హ్యావ్ టు బీ వర్కింగ్. సో ఐ యూస్ టు డూ. టుడే ఎస్ ఒక 1.5 years నుంచి అన్ని హిట్లతో ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద క్యారెక్టర్ చేస్తున్నా ఏమనుకోకండి. మళ్ళీ సేమ్ థింగ్ వద్దు, ఆ 2 scenes మళ్ళీ చావడాలు వద్దని చెప్పగలుగుతున్నాం. అంటే ఒక సర్టెన్ పాయింట్లో కూడా అంటే మన ఐడియల్గా ఉన్న ఫేజ్ ఒకటి ఉంటుంది. సో ఐడియల్గా ఉంటూ మేబీ డిఫరెంట్ రోల్స్ మనం అది చేయలేకపోవటం వల్ల, వేరే ఆపర్చునిటీస్ లేకపోవటం వల్ల ఈ సడన్ మైండ్ షిఫ్ట్, ఆ రోజు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అమ్మ నేను లక్కీగా ఏంటంటే నేను ఎప్పుడు ఖాళీగా లేను. అందరు ఏమనుకుంటారంటే మధ్యలో ఎక్కడో రాజుకి ఒక ఫేజ్ ఆఫ్ టైంలో లైఫ్లో గ్యాప్ వచ్చింది అనుకున్నారు. కాదు, నేను చిన్న సినిమాలు చేస్తున్నా, కాకపోతే పెద్ద సినిమాలు కనపడలేదు. ఈ చిన్న సినిమాలు జనం వరకు రీచ్ కానివి చాలా ఉన్నాయి. అంటే థియేటర్లోకి వచ్చి మీరు ఇందాక అన్నారు చూడండి, మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీకి లేనివి ఉన్నాయి. సో దానివల్ల జనంలోకి నేను రీచ్ అవ్వకపోవచ్చు. జనంకి ఏమవుతుందంటే అనిపించవచ్చు, అంటే ఈయన చేసి చాలా కాలం అయింది కదా, చూసి చాలా కాలం అయింది కదా అనిపించవచ్చు. చేస్తూనే ఉన్నా. కొన్ని సినిమాలు అది ల్యాబ్లోనే ఉండిపోయినవి కూడా ఉన్నాయి. సో దానివల్ల జనాలకి తెలియదు కానీ, బట్ ఐ బీన్ డూయింగ్. లక్కీ ఏంటంటే కాన్స్టెంట్గా చేస్తూనే ఉన్నాం. ఎస్, మీరు అన్నట్టు కొన్నిసార్లు ఏమవుతుందంటే డేట్లు అన్నీ ఇచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ షిఫ్ట్ అని వాడతారు. ఇప్పుడు ఏదో ఈ నెల అంతా ఉంటుంది మనకు వర్క్ అనుకున్నది, సరే ఏమనుకోకుండా డేట్ ప్రాబ్లం అది నెక్స్ట్ కొడుతూనే ఉంటుంది. దాంతో ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఐడియల్గా ఉన్నప్పుడు ఇంత ఇది ఇట్లా అయింది ఏంటి, డేట్లు తీసుకున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే చిన్న చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అప్పుడు ఆలోచిస్తుంటా ఏం చేస్తే బెటర్ అని. ఏదో ఒకటి చేయాలి కదా అని. మనం ఆల్మోస్ట్ 3 months నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఒక అకాడమీ డిస్కషన్ కావచ్చు, మీ ఫాదర్ లెగసీ మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నప్పుడు. సో దిస్ కెన్ బి ఆఫ్ ద రికార్డ్. బట్ నాకేమనిపించిందంటే ఇప్పుడు మన డిస్కషన్లో ఓకే, మనం ట్రైన్ చేస్తున్న క్యాండిడేట్స్ మనం బయటకు వస్తారు. ఒక స్టూడియో నుంచో, ఒక అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియోస్ నుంచో, ఒక అకాడమీ నుంచో బయటకు వస్తారు, పిల్లలు బయటకు వస్తారు.
బయటికి వచ్చిన పిల్లలకి ఇప్పుడున్న కన్సిడరేషన్ సాచురేటెడ్ మార్కెట్ అంటే కన్సాలిడేటెడ్ మార్కెట్ అంటే తక్కువ మూవీస్ చేస్తున్న పెద్ద యాక్టర్స్ కావచ్చు, ఎక్కువ మూవీస్ చేస్తున్న చిన్న కాంటెంట్ మూవీస్ కావచ్చు, ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ నెక్స్ట్ రాబోతున్నాయి? ఎప్పుడు ట్రైనీ వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకొని చేయాలనుకోండి, సే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే లెక్కలు గుమాస్తాగా ఉన్నారు. మీకు ఓవర్ ది ఇయర్స్ అక్కడే ఇంకొక గుమాస్తాగా అసిస్టెంట్ గుమాస్తాగా ఉండి నేర్చుకొని అది ఇందులోకి వేయాలి, 10 ఇందులోకి వేయాలి, అందులోకి వేయాలి, ఇందులో ప్రాబ్లం ఇది నేర్చుకుంటూ పక్కన వాళ్ళు ఆ సీనియర్ దగ్గర నేర్చుకొని ఓ 10 ఏళ్ళకు కానీ మీకు ఓ 12 ఏళ్లకు ఆ పుస్తకాలు తీసుకొని చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అదే ఒక ఎంకామ్ చదువుకొని బీకామ్ చదువుకొని వచ్చారనుకోండి, మీరు బయటకు వచ్చిన దగ్గర నుంచి రాసేస్తారు కదా. దట్ ఈస్ అంటే అంత అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఎవరైనా సరే అలా అని చెప్పేసి వాళ్ళు నేర్చుకోవట్లేదు. కొంతమంది నేర్చుకోకుండా కూడా యాక్టర్స్ అవుతున్నారు కదా. నేర్చుకోవాల్సిన అవసరం ఏంటండి? అక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారుగా, డైరెక్టర్ నేర్పిస్తున్నాడుగా. అలా కదా ఎలా చెప్పు, అబ్బా ఏమే ఎవడాడు మా కొంచెం తగ్గించమ్మా, కొంచెం పెంచు, ఇవి చెప్తుంటారు కదా. అవి కూడా మనం అచూవిచ అంటాం. అచూవిచ అంటే అనుభవించడం ద్వారా, చూడడం ద్వారా, చదవడం ద్వారా, వినడం ద్వారా, దీని ద్వారా నేర్చుకుంటాం. ఇందులో ఏదైనా అవ్వచ్చు, నేర్చుకోవడమే. ఇన్స్టిట్యూట్కి వస్తే ఏంటంటే 10 ఏళ్ళు పట్టే టైం 2 ఏళ్ళలో నేర్చుకొని బయటికి వెళ్తారు. ఓకే, ఇది మీరు కష్టపడి అంటే కాన్సన్ట్రేట్ చేసి కష్టపడి చేసి తెలివిగా కనుక మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటే ఫాస్ట్గా ఎదుగుతారు. బయట కూడా చాలామంది ఇన్స్టిట్యూట్కి రాకుండా కూడా ఇలా మిమ్మల్ని చూసి, చిరంజీవి గారిని చూసి, రామారావు గారిని చూసి, నాగేశ్వరరావు గారిని చూసి, తెర మీద వాళ్ళు ఎలా చేశారో చూసి, వాళ్ళ డైలాగులు నేర్చుకొని వచ్చి ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు రజనీకాంత్ గారు స్టైల్ ఎలా వేస్తున్నారో చూసి, ఇవన్నీ చూసుకునే కదా చాలామంది డ్యాన్స్. ఇప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ని చూసి చాలామంది ప్రాక్టీస్ చేసే ఇండస్ట్రీకి వచ్చారు. అలా రామారావు గారి డైలాగులు మొత్తం అంతా ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఆయన చెప్పే డైలాగులే ముందు రెడీగా ఉంటారు. ఆచార్యదేవ ఏమంటివని. మరి అంత ఇంపాక్ట్ ఉంది కదా. ఇప్పుడు నేర్చుకోవాలంటే వాళ్ళు పాఠ్య పుస్తకాలు అయిపోయారు. బట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా బోల్డన్ని నాటకాలు ఏవైతే ఉంటాయో స్క్రిప్ట్స్, దాన్నే కదా ప్రాక్టికల్గా రుద్దేది. ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్. అది వెదర్ యూ గో టు అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మీకు మీరు చూసుకొని మీ ఫ్రెండ్ దగ్గర, ఇప్పుడు నేను సందీప్ దగ్గరకు వచ్చి, సందీప్ ఇప్పుడు ఎలా ఉంది నా ఎక్స్ప్రెషన్ అని అడిగితే మీరేదో చెప్తారు, బాగాలేదు, బాగుంది, అదేదో కొంచెం తేడాగా ఉంది అని మీరు చెప్తే మీరు నాకు టీచర్ అవుతారు కదా. ఇది ఇన్స్టిట్యూషన్ కాకపోవచ్చు. మనం ఏమనుకుంటాం, నేను ఎవరి దగ్గరికి వెళ్ళా, నాకు వచ్చేసింది యాక్టింగ్. నేను శాపవశాప్తున వచ్చిన గంధర్వుణ్ణి తెలుసా, లాస్ట్ ఇయర్. ఇప్పుడు గంధర్వుణ్ణి కాబట్టి వచ్చేసింది, నాకు అలా వచ్చేసింది. చుట్టూ ఉన్న వాతావరణం, మన ఇంక్లినేషన్, మన ఇంట్రెస్ట్, ఇవన్నీ దాని ద్వారా మనం ఎక్కడి నుంచి ఒకడు గ్రాస్ప్ చేస్తుంటా. ఆ గ్రాస్ప్ చేసే శక్తి కనుక ఎక్కువ ఉందనుకోండి, ఒక్కొక్కడు నటుడు అనేవాడికి ఎక్కువ ఉండాలి. అది ఉందనుకోండి వాళ్ళు అవుతారు. అది ఇన్స్టిట్యూషన్కే రానక్కర్లే, ఉండి నేర్చుకుని చేస్తారు. బట్ ఇన్స్టిట్యూషన్కి వస్తే ఏంటి, టెక్నిక్ మొత్తం అంతా తెలుస్తుంది. మీరేంటప్పుడు మీరు ఏదైతే బయట నుంచి గ్రహించారో చూసి, రామారావు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఏవైతే గ్రహించారో అవి మాత్రమే మీరు రిప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ఇన్స్టిట్యూషన్ అలా కాదు. మీరు స్వతహాగా ఎదగడానికి, యాక్టర్గా ఎదగడానికి కావాల్సిన టెక్నిక్ నేర్పిస్తాం. అంటే మీరు ఇన్ ద కోర్స్ ఆఫ్ 30 years ఇంతమందితో వర్క్ చేశారు, సీనియర్స్తో వర్క్ చేశారు, వీళ్ళందరితో వర్క్ చేశారు. హూ డూ యూ థింక్ వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆర్టిస్టిక్ ఫినెస్ అంటాను సార్, అంటే వాళ్ళ బ్యూటీ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ ఒక సింగిల్ టేక్లో చదివేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. సో అది యూజువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుందా, టెక్నిక్ వల్ల వస్తుందా? రెండు కావాలి. కొంత టెక్నిక్ ఉంటుంది, కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవ్వరు వచ్చిన వెంటనే ఫోటోకాపీ మెమరీతో ఎవరు రారు. కొన్నిసార్లు ఎంత ఫోటోకాపీ మెమరీ ఉన్నా కానీ వాళ్ళు కూడా నట్టు వేసే అవకాశం ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్.
బట్ ఎక్కువ శాతం అంటే అద్భుతంగా పర్ఫామ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద లైన్స్ అయినా కానీ ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిందంటే తారక్ ఒక కొన్నిసార్లు అలా కూడా కాకుండా అప్పటికప్పుడు ఆ పావు గంటలో ప్రాక్టీస్ చేసినవి కూడా ఉన్నాయి చేస్తాడు. భరణి గారు ఒకళ్ళు, ఎందుకంటే ఆయనకి టెక్నిక్ తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది. సుమ ఉంది. ఇలా చదివిందంటే ఇంకా మొత్తం అంతా ఇక్కడికి వెళ్ళి ఎక్కడికో రోబోట్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అలా ఫిక్స్ అయిపోతుంది. ఝాన్సీకి ఉంది, బాగా చదువుకున్న వెంటనే పెద్ద లైన్స్ అయినా కానీ వెంటనే చెప్పేసే శక్తి, జ్ఞాపక శక్తి. సో వాళ్ళ ఓన్ టెక్నిక్ వాళ్ళ ఓన్ ఇండివిజువల్ కేపబిలిటీ. ఐ వాంట్ టు టాక్ అబౌట్ సుమ గారు. సో అంటే ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఒక సేమ్ ఫ్యామిలీ నుంచి డిఫరెంట్ లైన్స్లో ఉన్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై నేను తీసుకుంటాను. సో సుమ గారు డిఫరెంట్ లైన్లో ఉంటారు, మీరు డిఫరెంట్ లైన్లో ఉన్నారు. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఇన్ ద లాస్ట్ 27 years? నాకు సుమ గారు ఒకటి చెప్పారు, బట్ మీరేంటి విందాం అనుకుంటా. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, కిడ్స్ని మొత్తం మేనేజ్ చేసిన తనే. రోషన్ ఎదిగే కాలంలో నేను సరిగ్గా తన గ్రోత్ చూడలేకపోయాను, బికాజ్ ఐ వాజ్ బిజీ. ఆ టైంలో సినిమాల్లో ఒక స్కెడ్యూల్కి వెళ్ళిపోయి 40 రోజులు అవుట్డోర్ నుంచి రాగానే ఒక రోజు గ్యాప్లో ఇంకో స్కెడ్యూల్కి 30 రోజులు ఇలా వెళ్ళిపోయి, సో షూటింగ్లకు వెళ్ళిపోవడం రావడం, షూటింగ్లు మార్నింగ్ వెళ్ళిపోవడం రావడం, సో ఇలాంటిది ఉండడం వల్ల రోషన్ గ్రోత్ చూడలేదు. మనసుది ఎస్ కొంతవరకు చూడగలిగాను, బట్ రోషన్ది గ్రోత్ చూడలేకపోయాను. అండ్ విత్ ఆల్ నేను బిజీగా అవుట్డోర్కి వెళ్ళి చేసినప్పుడు పక్కన పెడితే తను కూడా ఆ టైంలో వర్క్ చేస్తుండే. అవన్నీ కూడా ఉంటూ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా షీ కుడ్ హ్యాండిల్ దెమ్, అండ్ చక్కగా ఫ్యామిలీని ఇల్లును కూడా షీ కుడ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ సర్కస్ జగ్లింగ్ చేసింది. మనకి సర్కస్లో ఒక బల్ల దీని మీద ఊగుతూ కప్పులు జగలు చేస్తాం కదా, అలా షీ యూస్ టు డూ. అండ్ థ్యాంక్స్ టు హర్, లేకపోతే ఈ ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు. ఎందుకంటే ఉంటాయి కదా అన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఎక్కడో చోట ఎవరికో కోపాలు వచ్చి నేను ఎందుకు చేయాలి, నేను చూడాలంటే అన్నీ. సో అవన్నీ కాకుండా షీ మెయింటైన్ ఎవ్రీథింగ్, ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చి. నేను 3 years బ్యాక్ అనుకుంటా, బబుల్ గమ్ మూవీ స్టార్ట్ అవ్వకముందు రోషన్ నేను ఒక కెఫేలోకి వెళ్తాం. జస్ట్ అప్పుడు సుమ గారు రోషన్ ఇలా మూవీస్కి వెళ్దాం అనుకుంటారు సందీప్ అన్నప్పుడు. కలిసినప్పుడు నేను రోషన్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫస్ట్ చెప్పింది నేను ఇప్పుడు చెప్తున్నా మీకు. రోషన్ నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, రోషన్ నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, హీరో అవుదాం అనుకుంటున్నావు అని అడిగా. రోషన్ సార్ నేను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అని చెప్పాడు. అవునా, డిఫరెన్స్ ఏంటని ఇంకా ఎగ్జాక్ట్గా మీరు స్టార్టింగ్లో చెప్పారు చూసారా, మూవీలో ఈ క్యారెక్టర్ మెయిన్ రోల్లో నుంచి ఎంత ఇంపాక్ట్ ప్లే చేస్తుందో దాన్ని బట్టి నా క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్, అదే తను చెప్పాడు నాకు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే బికాస్ తన వే ఆఫ్ గ్రోయింగ్ అప్ మిమ్మల్ని చూడకపోయినా కూడా హీ స్టిల్ నోస్ దట్ యూ బోత్ ఆర్ అలైన్ ఇన్ వన్ డైరెక్షన్. యాక్టర్గా తను హీ వాంటెడ్ టు గో యాస్, బట్ ఫార్చునేట్లీ హీ లాంచ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీరో. సో నేను ఫస్ట్ మూవీ చూసిన తర్వాత, బబుల్ గమ్ చూసిన తర్వాత నేను రోషన్కి మెసేజ్ పెట్టాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ ద మూవీ వెంట్. నేను ఐ వాస్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ విత్ హిస్ యాక్టింగ్. అంటే ఆ ఇంటెన్సిటీ కావచ్చు, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో తన ఐస్ దగ్గర నుంచి ఎమోషనల్ ఇంటెన్సిటీ బాగా వచ్చింది. ఫొటోస్ కూడా తీసి పంపించారు రోషన్కి. నేను సెకండ్ మూవీకి నేను సుమ గారికి పంపించా. సుమ గారు ఈ సెట్ ఇప్పుడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టోరీ ఎలా ఉన్నా కూడా యాజ్ యాక్టర్ హీ ఫుల్ఫిల్డ్ ద రోల్ అని నాకు అనిపించింది. అండ్ మేబీ యాజ్ పేరెంట్స్ you should be so proud that he is on the right direction. Yeah, he's in the right direction. I'm very happy for that. I wouldn't be proud ఇప్పుడు కాదు, ఇంకా స్టిల్ మైల్స్ టు గో. ఎందుకంటే హీస్ జస్ట్ 2 movies అయ్యే, ఒక వెబ్ సిరీస్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ హర్. రోషన్ నువ్వేం తప్పుగా అనుకోబ్రో, స్టిల్ టైమ్ టు గో, స్టిల్ లాట్ మెనీ క్యారెక్టర్స్ టు యూ. అప్పుడు ఎప్పుడో నాకు అనిపించాలి. సార్ వాట్ ఈస్ యువర్ మీరు అంటే జగపతి బాబు గారు కూడా హీరో నుంచి ఒక టైం పీరియడ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయిపోయారు, ఒక యాంటగనిస్ట్గా షిఫ్ట్ అయ్యారు, హ్యూజ్ హిట్ అయిపోయింది ఆయన. మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మూవీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు కూడా
మన క్యారెక్టర్ ఎవల్యూషన్ కూడా మారితే బాగుంటుందని మీకు ఒకటి అనిపిస్తుంది ఎక్కడో పాయింట్లో తిను. అది ఏ టైం పీరియడ్లో మీరు అనుకుంటున్నారు? ఇట్ స్టార్టెడ్ నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఐ థింక్ ఈ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ ఎవల్యూషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఇక్కడి నుంచి ఫ్యూచర్లోకి అంటే చూస్తుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ మెనీ విత్ మ్యాటర్ అండ్ ఒక సెన్సిబిలిటీస్ అన్నిటితోటి ఓ డిఫరెన్స్లతోటి తేడాలతోటి క్యారెక్టర్స్ కనపడతాయి నావి. అంటే యాంటగనిస్ట్గా ముందుకెళ్దాం అనుకుంటున్నారు ఫ్యామిలీ రోల్? ఐ టోల్డ్ యూ నో ఇట్స్ నాట్ వన్ థింగ్. ఈరోజు యాంటగనిస్ట్, రేపు చాలా పాజిటివ్, రేపు కన్నింగు, రేపు పొద్దున విత్ ఆల్ డిఫరెంట్ షేడ్స్. రేపు పొద్దున ఇంకో క్యారెక్టర్ మైనర్ రాజారు. అంటే నవరసాలని పండించగలిగే స్కోప్ ఉన్న ఏ క్యారెక్టర్ అయినా ఎలాగైనా చేయగలిగారు. యాక్టర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ గారితో ఎలా అనిపించింది మీకు? ఫెంటాస్టిక్. ఎందుకంటే రామ్ చరణ్ గారితో ఫస్ట్ సినిమా నాయక్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెండోది వచ్చి నాయక్ కూడా చనిపోతారు కదా, ఆయన చేతిలోనే చనిపోతాను బావా అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చి రంగస్థలం చేశా. తర్వాత గేమ్ చేంజర్ దిస్. ఈ అన్నిట్లో ఐ హావ్ సీన్ హిమ్ యాజ్ ద ఎవల్యూషన్. ఆయన యాక్టర్గా ఎవల్యూషన్ చూసాం, పర్ఫార్మర్గా కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం మొదలుపెట్టేసాడు. సో అండ్ పక్కన ఇవన్నీ పెడితే పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఆయన చేయడం ఆయన స్టాండర్డ్. సో నాకు గ్లోబల్ స్టార్ ఎంత తారక్ను రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకేసారి ఆర్ఆర్ఆర్ తోటి గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. సో ఇవన్నీ పక్కన పెడితే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హీఈస్ వెరీ కన్సర్న్, వెరీ నేవ్ అండ్ వెరీ కన్సర్న్ పర్సన్. అది గొప్ప క్వాలిటీ. దీనికి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గేమ్ చేంజర్ అప్పుడు నేను ఫస్ట్ డే చేస్తున్నప్పుడు రాజమండ్రిలో షూట్ జరుగుతుంటే శంకర్ గారు ఏదో అనుకున్నది అడిగారు. ఆయన తమిళ్కి ఒక 4-5 వాక్యాలతోటి తమిళ్లో రాసుకున్నాడు, తెలుగులో నేను చెప్పాలి. అది నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఆయన తమిళ్ మీటర్కి చెప్పంటున్నాడు. అది ఇది తెలుగులోకి ఎట్లా వస్తుంది? రాదు. పదాలు కూడా మారిపోతాయి, అక్షరాలు మారిపోతాయి, కాబట్టి అది రాదు. ఎక్కడో నాకు ఏదో కొడుతుంది. నాకేంటంటే నేను ఎవరికి చెప్పాలి, ఇది ఎవరికి ఏంటో అర్థం కావట్లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా సైలెంట్గా ఉంది, అందరు ఎక్కడికక్కడి తక్కనికి ఓకే అన్నట్టుగా వాకీ టాకీల్లో మాట్లాడుతున్నారు, చాలా సైలెంట్గా. నేను టోటల్గా పంక్ అయిపోయాను అనుకుంటున్నా. మొత్తానికి సరే అయిపోయింది. ఎంత బ్యాడ్ యాక్టర్నా, అయ్యో ఈ ఎంతకాలం తర్వాత ఇలా దొరికేసారేంటి అనుకొని సరే అయిపోయింది. మొత్తానికి ఏదో గట్టెక్కేసాను ఆ రోజు. చాలా ఐ వాజ్ వెరీ టేకెన్ బ్యాక్. ఆ చిన్న బాధతోటి రూమ్కి వచ్చి కూర్చోను. పాప ఆయన చూశాడు, అబ్జర్వ్ చేశాడు. సో రాజీవ్కి కొంచెం ఆ కంఫర్ట్ లెవెల్ ఇద్దామని ఆయన కూడా సేమ్ హోటల్లో ఉన్నాడు. రాజీవ్ గారిని పైకి రమ్మని చెప్పండి అని. నాకేమో ఏం ముఖం పెట్టుకొని వెళ్తాం, పొద్దున్న సరిగ్గా చేయలేదు కదా, వద్దులేండి అని చెప్పేసాను. వద్దు, నాకు కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్. బట్ ఆయన మంచితనం ఏంటో పైకి పిలిస్తే కొంచెం కంఫర్ట్ లెవెల్లోకి తీసుకొద్దామని. ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్ అండ్ యాజ్ ఎ పర్ఫార్మర్ ఆల్సో బాగా ఎదిగి ఉన్నాడు. సో పెద్ద త్వరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి దానికి ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ గారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్లోకి వచ్చే కో యాక్టర్స్ రోల్లోకి కావచ్చు, ఆర్ ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటున్న వన్ సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి? యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెర్ ఇస్ నో అదర్ మీన్స్. మిగతా దీంట్లో అదర్ జాబ్స్లో మీకు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, ఇక్కడ కూడా టెక్నిక్లో చిన్నది ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో పక్కన ఉన్నవాళ్ళు. బట్ అల్టిమేట్గా ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీరే చెయ్యాలి. మీరు మిగతా దాంట్లో జాబ్ రావాలంటే కాపీ కొట్టేసి వచ్చేసి జాబ్లోకి వెళ్ళిపోవచ్చు కదా.
ఈ పర్టికులర్ దాంట్లో నో, యూ హ్యావ్ టు వర్క్. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్గా, గుడ్డెది చేలో కాకుండా స్మార్ట్గా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీ. రిలాక్స్ అయిపోయి ఇంకోటి కుదరదు. హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అన్నది గ్యారంటీ. ఇట్ మైట్ బి లేట్, ఫ్యూ ఇయర్స్ తర్వాత రావచ్చు, పుష్కర కాలం తర్వాత రావచ్చు, కానీ వస్తుంది. మీ మ్యారేజ్ లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, సో మేబీ ఫర్ మై ఇంటాక్స్ కమ్యూనిటీ రేపొద్దున ఇఫ్ మ్యారేజ్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్? డిస్టర్బెన్స్లు అన్నది కంపల్సరీ వస్తాయండి. ఎక్కడో చోట చిన్న దీంతో గొడవ మొదలవుతుంది. అది అక్కడ పిల్లల్ని ఎత్తుకోవడం దగ్గర, పేరెంట్స్ ఎత్తుకోవడం దగ్గర గొడవ వస్తుంది. మీ పేరెంట్స్ ఇలా ఎత్తుకున్నారు, అలా ఎత్తుకున్నారు, లేకపోతే ఫుడ్ పెట్టే దగ్గర ఇంకోటో, అది ఎక్కడెక్కడో ఏదైనా అవ్వచ్చు, ఏదైనా గొడవ రావడం వస్తుంది. అది పెద్దకు కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. అయితే మీకు పెళ్ళైన కొత్తల్లో ఒక 1 year చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆల్ బ్లిస్ఫుల్, గో దేర్ డార్లింగ్ అని ఇంకోటి అని చాలా దగ్గరగా ఉంటాం కదా. 1 year వరకు హ్యాపీగా ఉంటారు కదా. 1 year తర్వాతే ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో వైఫ్ ఎట్టకండి సార్, 1 year అయిపోయింది అది. ఇప్పుడు స్టార్ట్ అవునా? సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, కోపం వస్తుందని అది చేస్తాం. యూ హ్యావ్ టు వెంట్ ఇట్ అవుట్. బయటికి మాట్లాడితే అయిపోతుంది, లేదా కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదేంటి ఇలా నచ్చలేదు, అది మరీ ఎక్కువ హార్ష్ కాదు, ఇలా 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 ఎందుకను అనుకొని మాట్లాడితే అయిపోయింది. ఇవి జరిగిన తర్వాత, ఈ కైండ్ ఆఫ్ ఈ గొడవలు జరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించుకోండి. ఈ 1 year మనం అంతా హ్యాపీగా ఉన్నామే, ఎవ్రీథింగ్ హ్యాపెన్ వెరీ పాజిటివ్లీ కదా. నాకేదో నొప్పి వచ్చినప్పుడు, నాకు జ్వరం వచ్చినప్పుడు, ఈ 1 yearలో జ్వరం వస్తుంది కదా, దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది ఇంకోటి, ఆ టైంలో షీ స్టూడ్ బై మీ కదా. ఆ టైంలో అతను నా కోసం నిలబడ్డాడు కదా. నన్ను ఇట్లాంటివి పాజిటివ్ ఏవైతే జరిగాయి లైఫ్లో ఒకసారి ఆలోచించుకోండి. ఈ నెగిటివ్ అంతా ప్రకానికి వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. మాట్లాడుకోకుండా ఈగోస్కి వెళ్తే, పెంచుకుంటూ వెళ్తే మీ ఈగోస్ని ఒకటి పెళ్ళైన తర్వాత యూ పీపుల్ 2 individuals ఆర్ నాట్ 2 individuals, you're one family. 2 individuals becoming one as one family. అది గుర్తుంచుకోండి. ఇందులో చాలామంది పాడు చేసే ఉంటారు, బ్రెయిన్స్ పాడు చేస్తారు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అదేంటి ముందేంటి ఇంకోటి ఏంటి అలా ఏంటి ఇలా ఏంటి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం, పట్టించుకోకూడదు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు ఫర్ స్పెండింగ్ టైం. సో నేనైతే ఒక టిపికల్ ఇంటర్వ్యూ లాగా అయితే చేయలేదు అనుకుంటున్నాను. 100% టిపికల్ ఇంటర్వ్యూ లాగా చేయలేదు. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నేను సెన్స్ మాట్లాడగలిగాను బోల్డ్ అంతా అన్న ఫీలింగ్ ఉంది. త్రూ యువర్ పాడ్కాస్ట్ ఓన్లీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. త్వరలో నేను మాస్టర్ క్లాస్ అబౌట్ యాక్టింగ్, డైరెక్షన్ అవన్నీ తీసుకొని ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ మా ఫాదర్ లెగసీ ఒకటి కంటిన్యూ చేయాలని మీరు అడిగారు. ఏంటి, ప్రగాఢంగా గట్టిగా ఉంది. అది ఎప్పుడు అన్నది తేదీలు చెప్పలేను కానీ బట్ త్వరలో మీ ముందుకి మా ఇన్స్టిట్యూషన్ విల్ కమ్ బ్యాక్ అగైన్. డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్ విల్ బ్రింగ్ ఇన్ బ్యాక్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.